ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత బెదిరింపు కాల్స్ రావడం అనేది రెండోసారి. 4 నెలల క్రితం కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా మళ్లీ బెదిరింపు కాల్స్ రావడం, పవన్ భద్రత పెంచాలని చెప్పి జనసేన కార్యకర్తలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం హోంమంత్రికే కాదు, డిప్యూటీ సీఎంకి కాదు, హోంమంత్రికి కూడా 2-3 రోజుల క్రితం అదే నంబర్ నుంచి కాల్ రావడం జరిగింది. ఎందుకు అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఈ బెదిరింపు కాల్స్ రావడం ఏంటి? అలాగే ప్రేమోన్మాదులు అమ్మాయిల్ని చంపేయడం ఒకటి కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకువెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మిగిలిన వర్గాలైతే ఎదురు చూస్తున్నాయి. ఎందుకు అసలు ఏం జరుగుతుంది? అంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు దీని వెనుక ఉన్నారు? నక్కా మల్లికార్జునరావు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్స్ చేసిన ఆయనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నక్కా మల్లికార్జునరావు అనే వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన వాసిగా చెప్తూ ఉన్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పీడీఎస్ రైస్కు సంబంధించి అక్రమ రవాణాకి సంబంధించి తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు కాకినాడ పోర్టుని నిర్బంధం చేసేటప్పటికి గత 2 నెలలుగా విశాఖ నుంచి అయితే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 36,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేశారు. దాని విలువ దాదాపు 12,000 కోట్లుగా చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత జరుగుతున్న అధికారులకి హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పటికీ ఎందుకు అధికారులు సరిగా స్పందించడం లేదు? అంటే ప్రతిసారి మంత్రి వెళ్లి అక్కడ తనిఖీలు చేస్తేనే అధికారులు స్పందిస్తారా, లేకపోతే పట్టించుకోరా? ఎందుకు ఇంత అలసత్వం వహించాల్సిన అవసరం వస్తుంది? అంటే కేవలం గత ప్రభుత్వ వాళ్ళు ఇంకా ఉన్నాయని చెప్పి అనుకోవాలా? ఎందుకు ప్రభుత్వం స్పందించలేకపోతుంది? ప్రభుత్వం తగిన రీతిలో యాక్షన్ తీసుకోలేకపోతుంది. సిట్ అధికారులను నియమించారు. అలాగే సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అయినప్పటికీ అక్రమార్కుల గుండెల్లో ఎందుకు భయం అనేది లేకుండా పోతుంది? సో ఈ టాపిక్స్ మీద ఈరోజు డిబేట్లో మనం చర్చించుకుందాం. ప్రస్తుతానికి మనతో పాటు బాలకోటయ్య గారు విశ్లేషకులు, అలాగే కీర్తన జనసేన అధికార ప్రతినిధి. కీర్తన గారు, రైట్. బాలకోటయ్య గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఎందుకు ఇలా డిప్యూటీ సీఎంకి పేషికి బెదిరింపులు రావడమే కాకుండా రైస్ అక్రమ రవాణాకు సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు? నిన్న మళ్లీ డిప్యూటీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెళ్లి అక్కడ తనిఖీలు చేసేంత వరకు కూడా అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఈ రెండింటినీ అసలు మనం ఎలా చూడాలంటారు? మేడం నమస్తే. మీకు కీర్తన గారికి మహాన్యూస్ వీక్షకులు కూడా నమస్కారాలు. మీరు అడుగుతున్న ప్రశ్నల్లో చాలా వాస్తవమైన సమాధానమే ఉంది. అంటే మేము గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేశారని కలబడ్డోళ్ళం నిలబడ్డోళ్ళం కాబట్టి కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కోరుకున్న వాళ్ళం కాబట్టి కొంత మితమాదంగా మాట్లాడాల్సి వస్తుంది. అది అనరాదు, వేరొకరు వినరాదు అన్న పరిస్థితిలోకి కొంత మేము నెట్టబడ్డాం. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు లేఖలు వచ్చినాయి, లేదా చంపేస్తామని వార్నింగ్ కాల్స్ వచ్చినాయి, హోంమంత్రి గారికి వచ్చినాయి. అంటే దానికి అర్థం ఏమిటి? ప్రభుత్వ చేతగాని విధానాలా, లేదా అంటే అవన్నీ అబద్ధాలా? అయితే అబద్ధం అయి ఉండాలి, నిజమైతే చేతగాని విధానం అయి ఉండాలి. ఉంటే లెక్క ఉండాలి, లేకపోతే తెక్క ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలి. ఎవడి నక్కా మల్లికార్జునం అయితే తిక్కలోడు అయి ఉండాలి. చేస్తే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బెదిరింపు కాల్ రావాలి, లేదా టీం నుంచి రావాలి, లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి రావాలి, లేదా పోర్టుని కబ్జా చేసిన వాళ్ళ నుంచి రావాలి, లేదా వైసీపీ సోషల్ మీడియా నుంచి రావాలి. మరి చర్యలు తీసుకోవాలి కదా. నిన్న కూడా నేను విన్నాను రాత్రి, ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క బెదిరింపు కాల్స్ వెనుక తమిళనాడు సనాతన ధర్మ వ్యతిరేకవాదులు ఉన్నారా, లేదా బంగ్లాదేశ్లో హిందువులను అరెస్ట్ చేసిన తీవ్రవాదులు ఉన్నారా? చాలా దూరం తీసుకెళ్తున్నారు దీన్ని. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేస్తేనే 24 గంటల్లో బెయిల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేస్తేనే ఎవడేసాడో రాళ్ళు తెలియదు.
చెప్పులేసినా తెలియదు. మరి ప్రభుత్వాలంటే మరి భయం ఏముంటుంది చెప్పండి. మనం చంద్రబాబు నాయుడు గారి మీద రాలేసినప్పుడు ఖచ్చితంగా చెప్పులేసినప్పుడు రాలేసినప్పుడు చర్యలు తీసుకొని వాళ్ళు జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ కాల్స్ రావు. 4 నెలల క్రితం కూడా ఇట్లానే వార్నింగ్ వచ్చిందండి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పడం కూడా జరిగింది, పవన్ కళ్యాణ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా. మీకు పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ కాల్స్ రావాల్సినంత అవసరం లేదు మేడం. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు. ఈజ్ ఏ డిప్యూటీ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్, ఒక ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ కాల్స్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయి? సెల్ ఫోనే కదా, సెల్ ఫోన్ నుంచి ఫోన్లే కదా, సెల్ ఫోన్ మెసేజ్లే కదా. ఇక ఎంతకంటే ఆధారం ఏముంటుందండి? సెల్ ఫోన్ నుంచి ఒక కాల్ వచ్చిందంటే మేడం గారు, ఒక మెసేజ్ వచ్చిందంటే ఇంతకంటే ఆధారం ఏముంటుంది? ఈ రోజున టెక్నాలజీ ఎలా ఉంది, గూగుల్ టేకులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని నేరాలని గూగుల్ తోని పట్టిస్తుందిగా, గూగుల్ తోని పట్టిస్తుంది కదా. దీనికి చర్చలు కూడా చేయాల్సినంత అవసరం ఉంది. డీజీపీ గారు చర్యలు తీసుకోవాలి. అది హోంమంత్రి గారి మీద అయినా పవన్ కళ్యాణ్ గారి మీద అయినా. దీన్ని సాగదీసి దీని వెనక ఏ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్పేసి అంటే ఎలా? కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద రాజేసిన వాళ్ళనే ఇప్పటి వరకు 6 నెలలు కూడా చర్యలు తీసుకోవాలా. మీకు నందిగాం కానీ, లేదంటే ఎర్రగొండపాలెం కానీ, అనపర్తి కానీ, పొంగనూరు కానీ, వీటన్నిటి మీద సంఘటనల మీద చర్యలు లేవు కదా. మరి చర్యలు తీసుకోకపోతే ఏమనుకుంటారు? అందుకని నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ దర్యాప్తులో ఉంటే దోషుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి చట్టబద్ధంగా. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద కాలు ఇస్తే గజ ఉడికిపోతారా ఏంటి? ఇవన్నీ కూడా ఇలా ఆలోచించాలి. అంటే రాజకీయం చేయటం కంటే చర్యలు తీసుకోవటం ఉత్తమం. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి మేడం. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కోసం 1631 రోజుల ఉద్యమం ఎలా అయితే జరిగిందో, అంటే ఒక రాజధానిని కాపాడుకోవటం కోసం, ఉన్న రాజధానిని నిలబెట్టుకోవటం కోసం, గత 5 ఏళ్ల పరిపాలనలో వైకాపా పరిపాలనలో కుక్కలు చెంపిన విస్తరిగా ఉన్న రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఎలాగైతే ఉద్యమం జరిగిందో, 5 ఏళ్ల విధ్వంసం మీద, జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలన మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ కూడా మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఋషికొండకు 480 కోట్ల రూపాయలు, రాళ్ల మీద 700 కోట్ల రూపాయలు, సాక్షి పేపర్కి 400 కోట్ల రూపాయలు, వాలంటీర్ దగ్గర సాక్షి పేపర్ డిస్ట్రిబ్యూషన్కి 200 కోట్ల రూపాయలు, తాడేపల్లి పెన్షన్కి 12 కోట్ల 50 లక్షల రూపాయలు, ఎగ్గుపప్పుకు 3 కోట్ల రూపాయలు, స్టేషనరీకి 3 కోట్ల రూపాయలు, పంచాయతీ రంగులకి 2000 కోట్ల రూపాయలు, ఆ రంగులు మళ్ళీ తోటానికి 2000 కోట్ల రూపాయలు. ఈ రోజున రేషన్ బియ్యానికి ఒక కాకినాడ పోర్టు నుంచే 1 టన్ను 1,31,00,000 టన్నుల ఎగుమతికి జరిగిన అవినీతి 48,000 కోట్ల రూపాయలు. సెట్ నాదేంద్ర మనోహర్, ఐఎమ్ నాట్ టెల్లింగ్, నేను చెప్పడం లేదు, నాదేంద్ర మనోహర్ గారు చెప్పిన మాట 48,000 కోట్ల రూపాయలు. కోర్టు కబ్జాకి తల మీద రివాల్వర్ పెట్టి దాదాపు 3,600 కోట్ల రూపాయల విలువ కలిగిన వాటాలనే 490 కోట్ల రూపాయలు లాంచ్ చేసుకున్నారు. మరి కోట ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఉద్యమం చేయకపోతే ఏం చేయాలి మేడం? బాలకోటలు అంటాడు. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు ఇది కదా కావాల్సింది. మీరు సోషల్ మీడియాలో అరాచకాలు చేసిన వాళ్ళని లోపలయ్యారు, అన్నారు నన్ను తప్ప. ఎవరో ఆ బోరుగడ్డ అన్ని ఒకరిని వేశారు, ఆ నందిగం సురేష్ని ఒకరిని వేశారు, పని అయిపోయిందన్నారు, చేతులు దొరుకుకున్నారు. వేర్ ఈజ్ సజ్జల భాస్కర్ రెడ్డి, వేర్ ఈజ్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారండి. బెయిల్ వస్తే అప్పుడు ముందుకు వస్తారు. వేర్ ఈజ్ ఆర్జీవి, వేర్ ఈజ్ విజయసాయి రెడ్డి. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని పేరు పెట్టి వ్యాఖ్యానించి దూషణ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలా లేపుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఇలా దించుతున్నాడు. మరి హోంమంత్రి గారు నిన్న కేసు పెడతామంటుంది. ఏం పెడతారు, ఎప్పుడు పెడతారు? మరి వీటన్నిటి నేపథ్యంలో ఏమనిపిస్తుంది? ఈ రోజు మీరు నన్ను అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తా ఉంటున్నారు బాలకోటయ్య గారు, వార్నింగ్ కాల్స్ వస్తుంది ఏంటి అని. ఎవరు తీసుకోవాలి చర్యలు? తీసుకోవాలిగా మేడం. అవును. మరి మేము కోరుకోమని రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు 124 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు? ప్రక్షాళన చేస్తారనే కదా. గత ప్రభుత్వం చేసిన శాపాలనే, పాపాలనే, తాపాలనే, రోతలనే రూపుమాపుతారనే కదా. డాక్టర్ సుధాకర్ చనిపోయాడు మాస్కడి నేరానికి.
ఏం చర్యలు తీసుకున్నారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు, డోర్ డెలివరీ చేశాడు. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు శాసన మండలిలోకి వస్తున్నాడు. ఏం చర్యలు తీసుకున్నారు? అబ్దుల్ సలాం చనిపోయాడు. భార్యా బిడ్డలతో పాణ్యం రైలు పట్టాల మీద ₹1 ఇచ్చారా? ఒక కన్నీళ్లు తుడిచారా? నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, అమరావతిలో దాదాపు మహిళల మీద కేసులు పెట్టారు. ఒక్క కేసు ఎత్తేసారా? 6 మాసాలు అయింది. అమరావతి మహిళల మీద పెట్టిన కేసులు ఎందుకు ఎత్తేయటం లేదు? ఎందుకు వాళ్ళు కోర్టులు తిరగాలి? ఎందుకు కోర్టులు తిరగాలండి? ఆటోలను బైకుల మీద అవసరమా? ఈ రోజున కూటమి ప్రభుత్వం పెద్దలు చూడనట్టు చూడాల్సిన అవసరం లేదా? అంటే ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడటం లేదని మౌనంగా ఉంటే ఇప్పుడు మాట్లాడితేనేమో పాలకోటే మాట్లాడి అంటారు. మాట్లాడబోవు ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం సరి చేసుకోవాలి. రైట్. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి. కీర్తన గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే మేడం. ఏమంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ రెండోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి, పేషీకి వచ్చాయి అని చెప్పని అంటూ ఉన్నారు. సో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రక్షణ పెంచాలని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా? ఎందుకు కూటమి ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెదిరింపు కాల్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనుకుంటున్నారు? మీకు అలాగే పార్లమెంట్ మహాటివి వీక్షకుల నమస్కారం మేడం. మీ అందరికీ తెలిసిన విషయమే, నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరికి లొంగరు, దేనికి భయపడరు, ఎవరిని కేర్ చేయరు. అలాగే గత 5 ఏళ్లు మీరు గమనించుంటే వైసీపీ ప్రభుత్వం పైన ధ్వజమెత్తిన జనసేన పార్టీ నాయకుడి పైన ఎలా విమర్శలు కురిపించారో మీరు గమనిస్తే వాళ్ళ శాఖల మీద కన్నా ప్రెస్ మీట్లు, పబ్లిక్ మీటింగ్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయడం కోసమే వైసీపీ క్యాడర్ పెట్టింది. ఎస్పెషల్లీ ఆ మినిస్టర్స్ కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎక్స్ సీఎం గాని. ఇదే పబ్లిక్ మీటింగ్స్ అంటే పిల్లలతో నిర్వహించే మీటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న సీఎం గారిని, అప్పుడున్న మంత్రుల్ని బెదిరించారా, భయపడించారో, వాళ్ళ తప్పుల్ని ఎండగట్టే విధానంలో ఒక అగ్రస్థానంలో కూర్చున్నారనే విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఎవరు పడలేదు, ప్రజలు పడిన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఆ టైం స్టార్టింగ్ డేస్ లో అయితే ఎవరికి అంత భయం ఉండేది. ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారు, ఏం ఇబ్బందులు పడతారు, అసలు ఎన్ని దాడులకి ఎన్ని కేసులకి వీళ్ళు ఒడిగడతా ఉన్నారు. సో అప్పుడే ఇలాంటి థ్రెట్లు కూడా ఉన్నాయి, అప్పుడే ఇలాంటి థ్రెట్ కాల్స్ కూడా వచ్చి ఉన్నాయి, అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే మా మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తే ఎలాంటి పోస్టులు పెట్టేవాళ్ళం మీ అందరూ గమనించే ఉన్నారు. సో అప్పటి నుంచి స్టిల్ నో మేము జెట్లెస్ సెక్యూరిటీ కావాలని పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు, ప్లస్ బయట ఉన్న అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి అధికారం పోయింది, ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. అలాగే 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రేస్ ఎలా పోతుందో మీరు చూస్తున్నారు, ఆయన ఎలా ఫైట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. అసలు సీజ్ ద షిప్ అనే విషయంలో అయితే ఇంకా పూర్తిగా ఆయన ఒక రకమైన వేవ్ వచ్చేసింది ప్రజలు. అంటే మేము ఎంచుకున్న నాయకుడు మా పక్షాన్ని నిలబడ్డాడు, తను మా పక్షాన పోరాడుతున్నాడు. పేదల బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చేసే స్థాయిలో దిగజారిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఏకైక నాయకుడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేతుల్లో దించిపోయారు. సో అటువంటి నాయకుడిని కట్టడి చేయకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ మారే ప్రభుత్వం మారుతుందని నమ్మకం కూడా వాళ్ళకు ఉంటుంది కదా. ఖచ్చితంగా ఛాన్సెస్, ఆ హోప్స్ అన్ని పోతున్నాయి. ఎందుకంటే వైసీపీలో ఉన్న చాలా మంది మా గుమ్మాల కాడికి వచ్చి మేము మీ పార్టీలు చేస్తామనే ఇంటెన్షన్ తో తిరుగుతున్నారు. అక్కడ ఉన్న పెద్ద స్థాయి వ్యక్తులు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉన్న 11 సీట్లను కాపాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ఆయన కాపాడుకోలేని ప్రయత్నానికి ఆయనకు వచ్చేసి ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చి ఈరోజు ఇబ్బంది పడుతున్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్యాన్స్ లో ఉంటది ఖచ్చితంగా. ఎవరైతే నోన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ మాకు సరెండర్ అయిపోయారు. అయితే శ్రీరెడ్డి కానీ, అనిల్ కానీ, అంటే అరెస్టులు చేస్తామని చెప్పనేటప్పటికీ వాళ్ళు క్షమాపణలు చెప్పడం జరుగుతుంది. అంటే ఊసర వెళ్లి వ్యవహారం అంటారు దాన్ని. అంటే ఊసర వెళ్లుతాం, మేము దొరికిపోతాం అన్నప్పుడు సరెండర్ అయిపోతారు. అదే దొరకము మేము దర్జాగా జగన్మోహన్ రెడ్డి కన్సందలో మేము రాజాలాగా బతకగలుగుతాం అన్నప్పుడు తొడలు తట్టి మాట్లాడతారు. సో అక్కడ డిఫరెన్షియేట్ చేసుకుని మనం గమనించుకోవాలి. అంటే వీళ్ళంతా మారిపోయారని కాదు, పరివర్తన వచ్చిందని కాదు. ఊసర వెళ్లిగా మేము తప్పించుకునే ప్రయత్నం చేసి మా మీద అటాక్స్ రాకుండా, మా మీద అరెస్టులు రాకుండా చూసుకునే ప్రయత్నం. ఎట్లయితే ఆర్జీవీ వీళ్ళందరూ మాట్లాడతారు. అప్పుడు పోస్టులు వేసినప్పుడు తెలీదా ఇంత అసభ్యకరమైన పోస్టులు? సాటి మనుషులుగా పోనీ వాళ్ళు లీడర్స్ అని పక్కన పెడదాం, వాళ్ళు ఫెమిలియర్ ఫెక్స్ అని పక్కన పెడదాం, సీఎం గారినైనా, లోకేష్ గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా క్రిటిసిజం చేసేటప్పుడు చీప్ పోస్టులు వేసేటప్పుడు మీరు ఒక పోస్ట్ ఆర్జీవీ దాంట్లో చూసే ఉంటారు. సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారి ఫేసులు మార్ఫింగ్ చేసి ఆడవాళ్ళ బొమ్మలకు పెట్టుంటారు. ఇట్లాంటివన్నీ వేసినప్పుడు మీకు తెలియాలి ఇవన్నీ చేయకూడదు. ఒక డైరెక్టర్ గా నా స్థాయి ఇది. ఎప్పుడో పెట్టిన పోస్టులు ఇప్పుడు కేసులు ఏంటి అని చెప్పి ఆర్జీవీ గారు ప్రశ్నిస్తున్నారు. ఎంక్వైరీకి కూడా రమ్మంటే రాకుండా బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయనకి ఇప్పుడే రావాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అయితే ఇంతవరకు పోలీసులు ఎదుటైతే హాజరు కాలేదు.
చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆయన ఎక్కడ తప్పించుకున్నా ఎత్తుకొని మీ లోపల వేయడానికి చట్టాన్ని పెట్టడానికి పట్టదు. ఒకటే విషయం ఆలోచించుకోవాలి, మర్యాదగా వస్తే మర్యాదలు ఉంటాయి, లేదంటే ఎలా బిహేవ్ చేయాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు, ఎలాంటి మర్యాదలు చేయాలో కూడా తెలుసు. బోరగడ్డ విషయం కూడా చూసే ఉన్నారు, సిరెడ్డికి వచ్చిన గుణపాఠం కూడా మీరు చూసున్నారు. సో నేనేమంటానంటే ఇటువంటి థ్రెట్ కాల్స్ చేసే వాళ్ళు ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్ ని లేదా మీ సింపథైజర్ చేసి మీరు ఫోన్ చేస్తున్నారేమో కానీ మీరు గమనిస్తే హోమ్ మినిస్టర్ కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, ఏవైతే ఈ కాల్స్ వచ్చాయో వాటిని వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడో శ్రీలంక నుంచి వచ్చినట్టు పలానా మల్లికార్జున అనే వ్యక్తి, నెల్లూరు సంబంధించిన వ్యక్తి ఈ కాల్స్ చేసినట్టుగా ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. సో అతని మీద చర్యలు చేపట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మేము కోరుకుంటున్నది అంటే సెంట్రల్ నుంచి మా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా జెట్లెస్ సెక్యూరిటీ కల్పించండి. వై? బికాస్ ఆయన ప్రభుత్వంలో ఉన్న పనితీరుని గమనిస్తూ ప్రతి ఒక్క చోట గత ప్రభుత్వం చేసే తప్పులు ఎండగడుతూ ఆయన ఒక న్యూ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. సో ప్రజలకు చేరువవుతున్న నాయకుడి పైన ఎట్లయినా ప్రతిపక్ష నేతలకి కన్ను అనేది ఉంటుంది, ఆయన ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని. కానీ వీళ్ళు ఎలాంటి నీచమైన వ్యక్తులు అంటే బాబాయికే ఎలాంటి ఇది చేశారో మనకు తెలుసు. సో అటువంటి వాళ్ళు సొంత బాబాయినే వదిలిపెట్టిన వాళ్ళు ప్రజల గురించి పట్టించుకోకుండా డబ్బుల మీద ఇదితో అక్రమ రవాణా చేస్తూ ఇలాంటి బియ్యాన్నే తినే మనుషులు ఇంకెంత నీచంగా ఉంటారో కూడా మీరు ఊహించచ్చు. సో ఇటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే మాకు భయంగా ఉంది. సో ఆయన కోరుకోవట్లేదు, ఆయనని అభిమానించే వ్యక్తులుగా పార్టీ క్యాడర్ గా కావచ్చు, లేదు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాలి, ప్లస్ ఆయన భద్రత గురించి ఒక ఆలోచన చెయ్యాలి, కేంద్రం ఎస్పెషల్లీ కేంద్రం చెయ్యాలని మేము విన్నవించుకుంటున్నాం. రైట్. టీడీపీ నుంచి పుచ్చా విజయ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. అసలు సార్ మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఏమో బెదిరింపు కాల్స్ రావడం, ఇప్పుడు బాలకోటే గారు చెప్పినట్లు అమరావతి రైతులకు సంబంధించి, మహిళా రైతులకు సంబంధించి ఇంతవరకు కేసులు కొట్టేయలేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది? మరి టీడీపీ కూటమి కాదు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు ఈ థ్రెట్ కాల్స్ కి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ నా సభ్యులకి, మా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతా ఉంది. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి 5 సంవత్సరాల దరిద్రమైనటువంటి పరిపాలనలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల భారం పెట్టినటువంటి పరిస్థితి చూసాం మనం. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేదు, అభివృద్ధి లేదు, ఏ విధంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి కనబడాల. భూ కబ్జాలు చేశారు, దోపిడీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, మానభంగాలు చేశారు, మర్డర్లు చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల కాలంలో. దాన్ని సెటరేట్ చేయాలి అంటే కొంత సమయం. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలు అవుతా ఉంది. అంటే దాన్ని సెటరేట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. రెండోది, ఇప్పుడు ఏదైతే కీర్తన గారు కానీ బాలకొండయ్య గారు కానీ మాట్లాడే విషయాల్లో, బాలకోటయ్య గారు బెదిరింపు కాల్స్ అనేది అంత ధైర్యం ఎవరు చేస్తారంటే బెదిరింపు కాల్స్ చేసే విధంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఆ బెదిరింపు కాల్ చేసినటువంటి వాడు కూడా తిరువూరుకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మనకు ఆల్రెడీ చెప్పండి. నెల్లూరు అంటున్నారండి. నెల్లూరు ఆయన తిరువూరులో ఉంటున్నారంటే కుటుంబ సమస్యల కారణంగా అక్కడికి వచ్చి. సో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. వీళ్ళు ఇట్లాంటి తప్పుడు విధానాలు తీస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కటి కూడా రాష్ట్రంలో ప్రజల ఖజానాన్ని ఏ విధంగా దోచేశాడో జగన్మోహన్ రెడ్డి, సంపద సృష్టించుకుంటా రాష్ట్ర ప్రజల సంపదని దోచేసినటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్ గా బయటకు వచ్చేస్తా ఉన్నాయి. అందుకే వీళ్ళకి భయం పుట్టి ఎవడో పుల్లయ్యో ఎల్లయ్యో ఎవరితోనో ఒక కాల్ చేయించి చిన్న బెదిరింపులు, అంటే ఇక్కడ బెదిరిపోయేవాడు ఎవరో కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి రాజకీయ అనుభవంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్ల బచ్చ. ఆయన గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. ఎందుకంటే అవగాహన లేనటువంటి వాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలో తెలియనటువంటి వ్యక్తి ఈరోజు భ్రష్టు పెట్టించేసినటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూసాం. అలాంటిది ఎలాంటి ఉడత ఊపులకి భయపడే ప్రసక్తి కాదు కూటమి ప్రభుత్వం. రెండోది, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. ఎందుకంటే ఆయన సినిమాల్లోనే మనం చూసాం అనుకుంటారు. ఈ రోజు నిజ జీవితంలో కూడా ఒక డిప్యూటీ సీఎం గా ఏ విధంగా
ఆయన యొక్క పనితీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకు చూపిస్తా ఉన్నారని క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇలాంటి వాటికి బెదిరిపోయే పరిస్థితి కాదు కూటమి ప్రభుత్వం. రెండోది, వీళ్ళు ఈ విధమైనటువంటి బెదిరింపులకు ఎందుకు పాల్పడతా ఉన్నారు అంటే, ముఖ్యంగా ఒక అవినీతి భాగోతం బయటకు వచ్చింది. ఏది? రేషన్ బియ్యం. రోజు క్లియర్ గా ఒక విషయం చెప్తానండి. రాష్ట్రంలో 29,000 రేషన్ డిపోలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వినియోగదారులకి సరుకులు పంపిణీ చేయవలసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా వారి స్వలోభాల కోసం రాష్ట్ర ఖజానా నుంచి 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రేషన్ డోర్ డెలివరీ పేరుట 9,360 వాహనాలు కొనుగోలు చేశారండి. అంటే గతంలో ఎక్కడైతే రేషన్ డీలర్స్ ఉన్నారో అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా, ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి కాలక్షేపం అవ్వచ్చు, ఏదవ్వచ్చు, సరదాగా మాట్లాడుకొని అక్కడ కూర్చొని రేషన్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గతంలో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నేను ఇంటికే పంపించేస్తాను అంటే ఏ వెహికల్ ఇంటికి వెళ్తుందండి? ఈ వాహనాలు కేవలం వీళ్ళు కుంభకోణం, వీళ్ళు అవినీతి, ఇందులోనే ఉన్నటువంటి పరిస్థితిని మనం క్లియర్ గా చూస్తాం. 9,360 కోట్ల 60 వెహికల్స్, వాహన వెహికల్స్ కొని ఆ వెహికల్స్ ద్వారాగా ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పి ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి. అది పెద్ద నెట్వర్క్. అట్లా పంపిణీ చేస్తే ఇన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యము ఎట్లా విదేశాలకు తరలి వెళ్తాయండి? అదేనండి. ఇప్పుడు అదే నేను అంటున్నాను. రేషన్ బియ్యం స్మగ్లింగ్, వీళ్ళు చేసినటువంటి స్మగ్లింగ్ అనమాట దీన్ని. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో 1,48 లక్షల మంది ప్రతి నెల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు రేషన్ అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందుకోసం 12,800 కోట్లు ఖర్చు చేసి కిలో బియ్యానికి ప్రభుత్వానికి 43.40 ఖర్చు అవుతుంటే ఈరోజు వాటిని 10 చొప్పున ఎవరైతే కార్డుదారుల నుంచి మాఫియా కొనుగోలు చేసి కాకినాడ పోర్టు తరలిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు చేశారు. అక్కడ ఉన్నటువంటి దందాల ద్వారంపూడి మీకు తెలుసు. అంటే కాకినాడలో ఎంత పెద్ద కుంభకోణం జరిగింది అనేది మనకు క్లియర్ గా కనపడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ పోర్ట్లోని కూడా జరగని విధంగా కాకినాడ పోర్ట్లో బియ్యం ఎగుమతి జరిగింది. పెద్ద ఎత్తున మాఫియా కాకినాడలో స్టార్ట్ అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ సందర్శించి అధికారుల్ని కూడా మందలించి ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు దీన్ని మీరు పట్టుకోవట్లేదని చెప్పినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపించింది మనకు. అంటే ఇది కేవలం బయటకు వస్తా ఉంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్, ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం ఏమీ ఊరుకోవట్లేదు. ఏదో బాలకోటయ్య గారు అన్నట్టుగా ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదంటే దానికి ఒక సమయం ఉంది. ఖచ్చితంగా దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సిబిసిఐడి దాని మీద వేయడం, ఒక బృందాన్ని దాని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, దీని ఎవరైతే కాదండి, ఇట్స్ వెరీ క్లియర్, ఐఎమ్ సేయింగ్ దాట్ అందరికీ తెలుసండి. కానీ ఆ యాక్షన్ ప్లానే సరిగ్గా జరగట్లేదు అని చెప్పి కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఓకే, రైట్. బాలకోటయ్య గారిని అడుగుదామండి. బాలకోటయ్య గారు, ఇప్పటికీ కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ 2 నెలలుగా నిర్బంధం ఉన్నప్పటికీ కూడా 70,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలించారంటే అసలు ఏమనుకోవాలి? ఇక్కడ నిర్బంధం చేసేటప్పటికి ఇప్పుడు విశాఖని టార్గెట్ గా చేసుకున్నారు. మరి ఇక అక్కడి నుంచి ఎన్ని వేల కోట్లు వెళ్తాయో మరి మనం దాన్ని వెళ్లకుండా అధికారులు ఎలా ఆపుతారో చూడాలి. అలాగే సిట్ ఎంక్వైరీ వేసినప్పటికీ దానిలో కూడా కొన్ని లొసుకులున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. సో మీరు దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు? మేడం గారు, కాకినాడ కథా కమామిషు తేల్చాలి. ఎంత త్వరగా తెలిస్తే కూటమి ప్రభుత్వానికి అంత మంచి పేరు, ఎంత ఆలస్యం చేస్తే అంత చెడ్డ పేరు. మీరు సామెత వినుంటారు, అందరూ శాకాహారులే కానీ వారి మధ్యనున్న రొయ్యల గంప మాయమైందంట. కాకినాడ పోర్టు నిండా దొంగలే. మీకు మాట చెప్తాను మేడం, కేవలం ఈ రేషన్ బియ్యం మీదే 2019 నుంచి 24 వరకు
కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బులు దాదాపు 30,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు 30,000 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు 49,200 కోట్ల రూపాయలు. పౌర సరఫరాల శాఖ చేసిన అప్పు 20,931 కోట్ల రూపాయలు 2019-24కి. ఇన్ని చేసి దాదాపు 43 రూపాయలు ఖరీదుతో కేజీ ప్రజలకు ఉచితంగా ఇస్తే దీనిని కాకినాడ పోర్టు ద్వారా దక్షిణాఫ్రికాకి వీళ్ళు అమ్మేది 150 రూపాయలు. నేను నాదెండ్ల మనోహర్ గారి లెక్కలని చెప్తున్నా. గంగవరం నుంచి 23 లక్షల టన్నులు, కృష్ణదేవపట్నం నుంచి 29 లక్షల టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 34 లక్షల టన్నులు, ఆఖరికి కాకినాడ పోర్టు నుంచి 1,31,00,000 టన్నుల బియ్యం, పేదోడి బియ్యం ఎగుమతి అయ్యింది. వెరసి 48,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇలా మాట్లాడుకుంటూ పోదామా? చర్యలు ఏమైనా ఉంటాయా? ఈ రోజు ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ ఏంటి మేడం? నేను మాట చెప్పాను, మాది కంచిచర్ల కృష్ణా జిల్లా. మా ఊర్లో ఎస్ఐ గారు నిన్న మెరుపుదాడి చేసి 4 పేకాట ఆడుతుంటే పట్టుకొని 3,000 రూపాయలు జప్తు చేశాడు. మరి కాకినాడ పోర్టులో 3,600 కోట్ల రూపాయల వాటాలు లాక్కున్నోడికి రివాల్వర్ పెట్టి ఎంత జప్తు చేశారు? ఎక్కడ చట్టం ఎక్కడంటున్నా నేను. నా దగ్గర చట్టం నిటారుగా నిలబడి డబ్బుల దగ్గరికి వెళ్ళిపోయి వంకర తింకరగా నిలబడితే పరిష్కారం ఏంటంటుంది. అంటే ఇవన్నీ తెలియదని అనుకోకూడదు. ఇప్పుడు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాం, చట్ట ప్రకారంగానే తీసుకోవాలి. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకపోతే చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరు ఉండారు? నాడున్నదే పోలీసులే, నేడున్న పోలీసులే. నాడు ఏపీ పోలీసులే, నేడు ఏపీ పోలీసులే. ఎందుకు తీసుకోరండి? ఇప్పుడు రౌతులు బట్టి గుర్రం అంటారు, తోలేవాడిని బట్టి గుర్రం మాట ఉంటుందండి, గుర్రాన్ని బట్టి తోలేవాడు ఉన్నాడు. అవును. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనుకుంటే వాడు కొండ మీద ఉన్నా కూడా కిందకు దిగుతాడు. ఖచ్చితంగా పోలీసులు లాఠీకి పని చెప్తే పైపొచ్చిందంటే ఆఖరికి వెరసి ఏమవుతుందంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం మొత్తం కూడా రద్దయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు పేదలేమో బియ్యం తింటోళ్ళ, ఈ బియ్యమేమో ప్రజలకే వాడుకోవడానికి అనుగుణంగా లేవు. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తారంటే ప్రభుత్వాలు ఆలోచించట్లా. వెరసి ఏమవుతుందంటే దాదాపు 80%-70% బయటికి వెళ్ళిపోతుంది. 10 రూపాయలు 13 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. మండల స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు, కాకినాడ పోర్టు వరకు వెళ్ళిపోతుంది. పోర్టు దొంగలంతా కూడా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసేసి మాకేమి తెలియదు, ఏం బిక్కుంటారు బిక్కోమని వాళ్ళు అంటున్నారు. ఈ రోజున సాక్షాత్తు కాకినాడ పోర్టు నుంచి ఆ పివి రావు గారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మరి ఎంతకాలం ఈ అవినీతి పోర్టు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఈ రేషన్ బియ్యం భాగోతం బయటకు వచ్చింది, కాకినాడ పోర్టు భాగోతం బయటకు వచ్చింది. మరి హోంమంత్రిత్వ శాఖ ఏం చెయ్యాలి అంటే చర్యలు తీసుకోకపోతే చర్చలు చేయటం మూలాన, లేదంటే మీరు నేను కూర్చొని డిబేట్ చేయటం మూలాన ప్రయోజనం ఏంటి? తీసుకోవాలి, తీసుకుంటే కానీ. ఎందుకంటే మీకు మాట చెప్తాను మేడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం అరెస్ట్ చేయాలనుకుంటే ఆదివారం అరెస్ట్ చేసేవాడు, ఆదివారం అనుకుంటే శనివారం అరెస్ట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా 41 నోటీస్ ఇవ్వండి, నేను విచారణకు వస్తానంటే నంద్యాల నుంచి బస్సులో లాక్కెళ్ళిపోతామన్నారు. 19 గంటలు ప్రయాణం చేయించి విజయవాడ తెచ్చి కోర్టులో నిరూకాల మీద 24 గంటలు నిలబెట్టాడు. అప్పుడు చట్టం పనిచేసింది కదా గట్టిగా పోలీసు. మరి ఇప్పుడు ఎందుకు పనిచేయదు అంటున్నా నేను. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదండి. పోలీసు వ్యవస్థ లోపం అయితే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు కుక్క తోక నొప్పాలా, కుక్క నొప్పాలా? పోలీసు వ్యవస్థ పని చెప్పి తీసేయండి. ఆ పోలీస్ ఆఫీసర్లని మంచి వాళ్ళు వేసుకోండి. వ్యవస్థలో ఉంటారు 5-6. ఎందుకు వ్యవస్థ ఎందుకు బాగోదు? వ్యవస్థే నాశనం కాలేదు కదా. వ్యవస్థలో ఉన్న వ్యక్తులు నాశనం అవుతారు తప్ప వ్యవస్థ ఎందుకు పోతుంది? వ్యవస్థ ఎందుకు నాశనం అవుతుంది? వ్యవస్థే నాశనం అయ్యే లెక్క అయితే బతకాల్సిన పనే ఉందాక. ఈరోజు రాజకీయ వ్యవస్థ ఉందండి, రాజకీయ వ్యవస్థలో కూడా అక్రమార్కులు ఉన్నారు, విక్రమార్కులు ఉన్నారు. అందరూ విక్రమార్కులు కాదుగా. ఈరోజు నేనేమంటానంటే మేడం, ప్రభుత్వంలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, ఎవరెవరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఇది ప్రజలకు అనవసరం. ప్రజలు పట్టించుకోరు దీన్ని. పరిపాలన ఎలా ఉంది, అక్రమాలు చేసిన వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారా లేదా, లేదా సంక్షేమ పథకాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా, సూపర్ 6 పథకాలు ఏమైనాయి, మా ఊరికి రోడ్డు వచ్చిందా, మా ఊర్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉన్నాయా,
నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌరవించి నా ఫిర్యాదు తీసుకున్నారా, ఇది పరిపాలన, సుపరిపాలన. దీనినే చూస్తారు అంతే తప్ప ఏ పదవుల్లో చూడరు. కాబట్టి ప్రజలకు ఏదైతే అవసరం, నేను ఒక మాట చెప్తాను మేడం, కొండకు చిల్లు పెడితే అందులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఉంటాయా? ఉండవు. జల్లెల్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఉంటాయా? ఈ రోజున వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే మనం అభివృద్ధి కార్యక్రమాల మీద నిధులు తెచ్చేసి సంపద సృష్టిస్తే ఎక్కడుంటుంది సంపద? ఈ జల్లెల కిందే పోతుంది. మనమేమో పరిశ్రమలు తెచ్చేసి ఆర్థిక వనరులు పెంచుతాం. ఈ విధంగా అక్రమార్కులు తినేశారనుకోండి, ఏంటి మేడం ఒక్క రేషన్ బియ్యంలో 48,000 కోట్ల రూపాయలు అంటే ప్రయోజనం ఏంటన్నా? రేషన్ బియ్యంలో 48,000 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పట్టాల మంజూరులో దాదాపు 2,000 కోట్ల రూపాయలు. ఇది కూటమి ప్రభుత్వం చెప్పిన మాటే. ఇప్పుడు మద్యంలో 30,000 కోట్ల రూపాయలు పురంధేశ్వర్ గారు చెప్పారు, ఇసుకలో 2,000 కోట్ల రూపాయలు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, భూములు కబ్జా చేశారు, అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని వ్యయం చేశారు, రాళ్ళకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మల కోసం, పంచాయతీ కార్యాలయాలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, రంగులు వేయటానికి ఖర్చు పెట్టారు, రంగులు దోవటానికి ఖర్చు పెట్టారు. మరి వీటి మీద రికవరీ చట్టాలు ఏమి తీసుకురాకపోతే రేపటి పాలకుడు కూడా ఏం భయపడతాడు? అంటే ఇదంతా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఆలోచించడం కాదు మేడం, మేము గత 5 ఏళ్లుగా మేము మాట్లాడిందే. మేము మాట్లాడాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు, అధికార ప్రతినిధులు మాట్లాడారు, జనసేన ప్రతినిధులు మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మాట్లాడారు. వెరసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కుక్కల చింపినేస్తరయ్యింది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అత్యంత అద్భుతమైన 124 సీట్ల ఘనాతి గల విజయాన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఆ యొక్క అంటే ప్రజలు ఏదైతే ఆశించారో, ఏదైతే ఆపేక్షించారో ఆ దిశగా పరిపాలన చెయ్యకపోతే ఫలితం ఏంది అంటున్నా. నేను మీరు ఒక మాట అన్నారు, ఆర్జీవీనండి. ఆర్జీవీ ఇస్ ద ఆఫ్టర్లే కదా. ఆర్జీవీని కూడా అరెస్ట్ చేయలేకపోయారు కదా. అంటే ఆయన కోర్టుకి వెళ్ళిపోయి ఉపశమనం చెందేవారు కనుక కొడాలి నాన్నగారు ఎక్కడున్నారు, వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు, అరిచిన వాళ్ళు ఎక్కడున్నారు, మహిళలను అవమానపరిచిన వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్న ఆ డాక్టర్ ఎక్కడున్నాడు, ఇంకో డాక్టర్ ఎక్కడున్నాడు, ఇవన్నీ మనకు అసలు మామూలుగా రామదండకు చదివేస్తాను నేను నేరగాల పేర్లు. ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఏ నేరాలు చేశారు, మహిళలు ఎట్ట అవమానపరిచారు, భువనేశ్వరి దేవిని అసెంబ్లీలో ఎలా అగౌరవపరిచారు. హ్యాపీగా విజయవాడలో తిరుగుతున్నారు నల్ల కార్లు వేసుకొని. నేను ఈ మధ్య ఒక సెంటర్లో టీ తాగుతుంటే నా కళ్ళ ముందే నల్ల కారు వేసుకుని వల్లభనేని వంశీ పోతుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు నుండి బాలకోట గారు వల్లభనేని వంశీ పోతున్నాడు అని చెప్తున్నాడు. చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు. అందుకని నేనేంటంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టాలనో విమర్శించాలనో కాదు, ప్రజలు ప్రజలు ఏం కోరుతున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, వాటి మీద చర్యలు అవసరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తే తీసుకెళ్లి లోపలేయండి. ఆ నక్కా మల్లికార్జున నేతలు ఒక తెక్కలోడై ఉంటాడు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు నాకు తెలిసి. కానీ ఆ చర్యలు తీసుకోవాలంటే డిప్యూటీ సీఎం కి ఫోన్ చేసి బెదిరించడం ఏంటండి? అసలు కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కువగా డ్రింక్ చేసి ఇట్లా మాట్లాడి ఎవరైనా చేస్తారా అట్లా డిప్యూటీ సీఎం కి గానీ లేకపోతే హోం మంత్రికి గానీ? కాదు మేడం, కాదేది కవితకి అనర్హమని ఈ అంశానికి వెనక ఏదో ఉండుంటుంది. అది రాజకీయ కోణం ఉంటుందో లాభాపేక్ష ఉంటుందో నేనేమన్నా ఏ కారణమైనా కూడా ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ నుంచే కదా మేడం, ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, అరెస్ట్ కూడా చేయగలిగారు. ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏముంటాయి? ఇప్పుడు అతనే కనుక చేస్తే అతనికి ఎవరు ఉండారో కనుక్కోండి, టోల్ తీసి లోపలేయండి, మరొకడు కాల్ చేయడు, మరొకటి చర్య తీసుకోడు. కాబట్టి తప్పనిసరిగా చట్టం కొన్ని చోట్ల చాలా కఠినంగా ఉండాలండి. అలాంటి పెద్దలకు కూడా వార్నింగ్ కాల్స్ ఇస్తే, నేను ఇచ్చానని నేను అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అనే దాన్ని నేనైతే అంత సాహసం ఎవడో చేయడనే నా అభిప్రాయం. ఒకవేళ చేస్తే దాని మీద ప్రజలందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోగలిగితే ఇంకా ఏ మంత్రికి చేయరు. ఇప్పుడు హోంమంత్రి గారు కూడా వచ్చి చెప్తున్నారు, ఏ మంత్రికి చేయరు. మీకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి బెదిరిస్తే చర్యలు తీసుకున్నప్పుడు 25 మంది మంత్రులు వస్తాయి కదా పొద్దున. అందుకని ఈ చర్యల పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా, ముఖ్యంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఉండాలండి. వీటన్నిటిని కూడా రాజకీయాలకు అత్యంతంగా చట్టంలా చర్యలు. ఆయన నిజానికి అసలు
చట్టపరమైన చర్యల్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కూడా సంబంధం లేదు మేడం. అది పోలీస్ శాఖ చూడాల్సిన పని, డీజీపీ బాస్ చూడాల్సిన పని. అలాగనే దీన్ని మనం చూడాలని నేను కోరుతున్నాను. రైట్. కీర్తన గారు, నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన దగ్గర నుంచి ఆకస్మికంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. పీడిఎస్ రైస్ కు సంబంధించి పట్టుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ఈ రోజు నిన్న విశాఖలో అయితే అక్కడికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి తనిఖీలు చేయలేదు అని చెప్పి మనోహర్ గారు చాలా సీరియస్ అయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అధికారుల్లో అంత నిర్లక్ష్యం పెరిగిపోయిందని చెప్పి అనుకోవాలి? నాదెండ్ల గారు ప్రతి చోటకి వెళ్లి ఆయన తనిఖీ చేస్తే గానీ ఈ అక్రమ రవాణా ఆగదు అని చెప్పి అనుకోవాలంటారా? ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు అక్రమంగా ప్రజల సొమ్మును తినడానికి అలవాటు పడ్డాడు, అలాగే అధికారులను కూడా అలవాటు చేసేసారు. సో ఆ డబ్బుకి అలవాటు పడిన వ్యక్తులు ఇప్పుడు అది వదిలిపెట్టాలంటే అంత ఈజీ విషయం ఏం కాదు కదా. సో వీళ్ళ టైంలో ఆ ట్రైన్ అయ్యారు 5 years. సో ఇప్పుడు మేము వచ్చి వీళ్ళని మార్చాలనే ప్రయత్నం చేసినా మీరు లోకేష్ అన్న ప్రచారంకి వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఇంకా పరదాలు తీయడం లేదు. అంటే వీళ్ళ మైండ్ సెట్ లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా పరదాలు వేశారో అదే స్టైల్ వీళ్ళు ఫాలో అవుతున్నారంటే వాళ్ళు ఎలా వీళ్ళ మైండ్ సెట్ ని ట్యూన్ చేశారో మనం అర్థం చేసుకో. మళ్ళీ లోకేష్ అన్న ప్రచారం వచ్చి ఆయన తీపిచ్చారు పరదాలని. మాకు అలా అవసరం లేదయ్యా, మేము ప్రజలకు మమేకమై ప్రచారం చేసే వ్యక్తులకు మాకు ఇట్లాంటి పరదాలు ఇలాంటి భయం ఏమి లేదు అని. సో అటు పోలీస్ డిపార్ట్మెంట్ ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకా ఇటువంటి వాళ్ళు పైసలు కాశపడి పనిచేసే వాళ్ళకి ఇంకెంత ఇది అలవాటు అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మేము వచ్చిన ఇన్ని తనిఖీలు జరుగుతున్నాయి, ఇన్ని టన్నుల బియ్యం మేము పట్టుకోగలుగుతున్నాం. కానీ గత 5 ఏళ్లలో ఒకసారన్నా ఇలాంటి తనిఖీలు జరిగాయా? ఎన్ని టన్నుల బియ్యం పట్టారో చెప్పండి. అంటే ఇదంతా వైసీపీ కనుసంధల్లో చిన్న స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ పీడిఎస్ రైస్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రజల బియ్యాన్ని అక్రమ రవాణా చేసి దాన్ని క్యాచ్ చేసుకోవడంలో వీళ్ళందరి పాత్ర ఉంది. సో వీళ్ళందరూ ఆ డబ్బులు తినడం అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు మేము వచ్చింది తనిఖీలు చేస్తుంటే మాకు సహకరించకపోగా మమ్మల్ని అక్కడికి రావద్దని చెప్తున్నారు అంటే వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసి ఎంత భ్రష్టు పట్టించారో మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు గమనిస్తే 438 టన్నుల బియ్యం నిన్న సీజ్ చేశారు. గతంలో మీరు గత 3 ఏళ్లుగా మనం పోర్టు నుంచి 12,000 కోట్ల పీడిఎస్ రైస్ అక్రమ రవాణా అయిపోయింది. లెక్కలతో సహా నిన్న మనోహర్ సార్ చెప్తున్నారు మనకు కాకినాడ పోర్టులో అయితే దగ్గర 1,38,00,000 టన్నుల బియ్యం వెళ్ళిందంట. అలాగే 36,000 టన్నుల బియ్యము అక్రమ రవాణా అయింది ఇక్కడ విశాఖ పోర్టులో. అంటే 1,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా అయిపోతుంది. దాన్ని పాలిష్ చేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు మళ్ళీ వేరే కంట్రీస్ కి పంపిస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ మన ఇండియాకో ఇంకొక స్టేట్ కో మళ్ళీ 90 రూపాయల లెక్కనో 80 రూపాయల లెక్కనో మళ్ళీ మనకు వస్తుంది. అంటే సామాన్యుడు బీదవాడికి అందాల్సిన 40 రూపాయల బియ్యం కాస్త మళ్ళీ సామాన్యుడి చేతికి ఎలా వస్తుంది? 80 రూపాయలు 90 రూపాయల రేట్కి వస్తుంది. అంటే ఇక సామాన్యుడికి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఈ మా ప్రభుత్వంలో ఇన్ని తనిఖీలు చేస్తున్నారు మనోహర్ సార్ యాజ్ మినిస్టర్ గా. మీ ప్రభుత్వంలో ఎందుకు ఇన్ని తనిఖీలు జరగలేదు? ఎందుకు మీ ప్రభుత్వం వాళ్ళు ఇంటింటికి పంపిస్తామని చెప్పి అన్నారు కదండి, వాళ్ళు ఇంటింటికి సప్లై చేస్తామని చెప్పి అన్నారు కదా, అందుకే వెళ్ళలేదు. ఒక లాజిక్ మేడం దాంట్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర 28,000 రేషన్ షాపులు ఉన్నాయి ఏపీలో. రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తే మామూలుగా మనం పిల్లప్పటి నుంచి చూసేది ఏంటంటే అక్కడికి వస్తారు, తీసుకుంటారు. పెద్దవాళ్ళు పలానా టైం ఉంటది, 4 గంటలకు సాయంత్రమో పొద్దునో ఆ టైంలో వెళ్ళి తీసుకుంటారు. పర్టికులర్ టైం అనేది మన పెద్దవాళ్ళకి అక్కడ ఉంటుంది, తీసుకునేవాళ్ళు. దాన్ని వీళ్ళు వేస్ట్ చేస్తూ బండ్లు తెచ్చారు. ఆ బండ్లకైనా ఖర్చు ఎంత, వాటి కోసం పెట్టిన సిబ్బంది ఖర్చు ఎంత? సరే ఆ బండ్లు ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న టైంలో పలానా చోటు ఉంటాయి అంటే అది కూడా లేదు. వీళ్ళకి నచ్చిన టైంలో వస్తారు, కాసేపు ఇస్తారు, వెళ్ళిపోతారు. చిన్న చిన్న పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు, కూలికి వెళ్లే వాళ్ళు ఉంటారు, మహిళలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మిస్ అయిపోరు ఆ టైంలో. లేదు నెక్స్ట్ డే వెళ్తే ఏమంటారు, అయిపోయిందమ్మా మీరు మా ఇది పర్టికులర్ టైంలో మీరు రాలేదు పోయిందంటారు. అప్పుడు ఆ రైస్ అంతా సేవ్ అయినట్టే కదా. వీళ్ళు దాన్ని హోటల్స్ అమ్ముకుంటున్నారా లేదా ఇలా తరలిస్తున్నారా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏవైతే బియ్యం మిగులుతుందో ఆ బియ్యాన్ని ఇదే వెహికల్స్ లో పోర్టు తరలించారంట. ఎక్కడ అడ్డుకోలేదు కూడా. అంటే ఈ వ్యవస్థ ఎంత పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి కన్సందల్లో నడిచిందో మీరు గమనించండి. అంటే చెక్ పోస్టులలో కానీ ఎక్కడ కూడా ఈ రైస్ తరలించడం పట్టుబడలేదు మనకు. గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి పంపించారు కదండి, గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్ళాయి. గ్రీన్ ఛానల్ ద్వారా ఎక్కడ ఆగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా
పంపించారు. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా. గంజాయి అన్న మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళన్నా పట్టుబడి ఇదే రాష్ట్రం నుంచి దొరుకుతుంది మాకు గంజాయిని మన వైపు వేలు చూపించి చెప్పగలిగే సత్తాలో వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో మన చెక్ పోస్టులు ఎక్కడ కూడా ఇంకా రెడ్ కార్పెట్ వేసి మరి పంపిస్తున్నారు. ప్రజల బియ్యాన్ని అమ్ముకుండా తినండి దొబ్బి తినండి అని చెప్పి. సో ఇక్కడ ఎవరికి వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి అర్హత లేదు ప్రజల గురించి మాట్లాడుకో, ప్రజల పక్షాన మాట్లాడుకో. ఇన్ని తనిఖీలు ఇప్పుడు జరుగుతున్నాయి, దాన్ని అరికట్టే ప్రయత్నం ఇంత ముమ్మరంగా మేము చేయగలుగుతున్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? కనీసం మీ ప్రభుత్వంలో ఒక తనిఖీ ఎందుకు జరగలేదు? ఎందుకు మీరు ప్రజా ప్రభుత్వం అని చెప్తూ కూడా పీడిఎస్ రైస్ ని అమ్ముకునే స్థాయికి మీరు బ్రతుకుని దిగజారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కనుసంధలో ప్రతి ఒక్కరు అవినీతికి పాల్పడ్డారు. ప్రతి ఒక్కరి మీద చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రస్తుతం మా ప్రభుత్వం మీద ఉంది. దాని దిశగానే మేము అడుగులేస్తున్నాం. మాకు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మేము చూడలేకపోతున్నాం మేడం. సో ఇంత స్ట్రిక్ట్ యాక్షన్స్, ఇంత ఇమీడియట్ యాక్షన్స్ ఎందుకు తీసుకున్నాం? బికాస్ ఆఫ్ దట్. ఓకే, రైట్. విజయ్ గారు, ఇందాక బాలకోటే గారు అన్నట్లు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇలా అక్రమంగా తరలిపోయిన బియ్యానికి సంబంధించి డబ్బులకు సంబంధించి రికవరీ చేయడానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అభివృద్ధి ఏ కాదు, ఇలాంటివి కూడా రికవరీ చేయాలి కదా? అవునండి, అదే ఇందాక నేను చెప్పాను. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి అన్నారు, 2024 సీఎం కాదు, నేను పాత 95 సీఎం గానే పనిచేస్తాను, ఏ విధంగా ఉంటాదో చూడండి. కానీ అది ప్రజల్లో బలంగా అది చూపించలేకపోతున్నారు. నోనో ఇప్పుడు చూపించకపోవడం కాదండి, ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు ఆల్రెడీ మనం దర్యాప్తు కోసం ఒక బృందాన్ని చేసాం. మనం సిబిసిఐడిని ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా దాని మీద ఒక టీమ్స్ ని ఏర్పాటు చేసి ఇలాంటి ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మేము చూస్తాం. ఖచ్చితంగా అందులో నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధితో పాటు ఇది కూడా మేము చూస్తాం. కానీ ముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఇతర దేశాల్లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. మనకి డెవలప్మెంట్ అనేది కూడా ముఖ్యం. దాంతో పాటు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మా లోకేష్ గారు కూడా చెప్పారు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రజలకి అన్యాయం చేసి, ప్రజల ఆస్తిని కాజేసి, ప్రజల తాలూకా సొమ్ముని దోచుకున్న వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. అలాగే అధికారులు కూడా మార్పు చెందాలి. మీ టీవీ ఛానల్ ద్వారా నేను అధికారులు చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడాను. అధికారులు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు దేర్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, దే మస్ట్ బి వర్క్ ఫర్ ద పబ్లిక్. ఖచ్చితంగా వాళ్ళు పబ్లిక్ కోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా మార్పు రాకపోతే ఖచ్చితంగా తగిన మూల్యం అనేది చెల్లించుకుంటారు. అది ఏ అధికారన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా మారాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే క్లియర్ గా చెప్తా ఉన్నారు, మీరు మార్పు చెందకపోతే మీరే వెళ్ళిపోండి, నాతో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా ఆయన క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ విధమైనటువంటి కుంభకోణం ఇప్పుడు ఓన్లీ బియ్యం, రేషన్ బియ్యం సంబంధించే వచ్చింది, ఇంకా చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 45,000 ఎకరాలు భూదోపిడీ చేసినటువంటి పరిస్థితి. విజయసాయి రెడ్డి కూతురు స్నేహారెడ్డి, అల్లుడు శరత్చంద్రారెడ్డి, సోదరుడు రోహిత్ రెడ్డి, ఇలాగే జగన్మోహన్ రెడ్డి తాలూకా కజన్ బ్రదర్ అని చెప్పుకున్నటువంటి అనిల్ రెడ్డి, ఇలాగ చాలా మంది, ఇసుక మాఫియా, అదే విధంగా ఏదైతే ఈ మందు మీద కూడా జగన్మోహన్ రెడ్డికి రోజుకి 10 కోట్ల రూపాయలు మరి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి చాలా అంశాలు బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు భూదోపిడీల్లో ఏదైతే ఇప్పుడు జోగి రమేష్ ఒక జడ్జి గారి తల్లి భూమిని కాజేశాడు, నిన్న వచ్చింది అది కూడా బయటికి. అంటే ఒక్కొక్కటి ఈ రోజు ఏదైతే 50 లక్షలు చైర్పర్సన్ పోస్ట్ నిప్పిస్తానని చెప్పి మన రోజా గారు ఏ విధంగా ఆవిడ దోపిడీ చేశారో ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి అన్ని కూడా ఫిర్యాదులు కూడా వస్తా ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి విధ్వంసం చేశారో రాష్ట్రాన్ని, ఇవన్నీ వస్తాయి. అదే కాకుండా ఈయన ముఖాన్ని సర్వే రాయిల మీద ఈయనదికి 77 లక్షల సర్వే రాయిలు తయారు చేశారు, దానికి 7,000 కోట్ల రూపాయలు. ఎవరి సొమ్ము అండి ఇదంతా కూడా? ప్రజల సొమ్ము. ఖచ్చితంగా మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇవన్నీ కూడా కక్కిస్తాం. ఏదైతే ఇప్పుడు అనకాపల్లిలో విస్సన్నపేట భూములు ఉన్నాడు మాజీ మంత్రి ఒక కుర్రవాడు, గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో భూములన్నీ కూడా కాజా చేస్తారు. దాన్ని మళ్ళీ వెనకలాగుతా ఉన్నాం. వీళ్ళు దోపిడీ చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అది మళ్ళా ప్రభుత్వానికి చెందే విధంగా అన్ని కూడా బ్యాక్స్ తీసుకొస్తాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఖజానా గండి కొట్టినటువంటి పరిస్థితి వీళ్ళు. ఇలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇంకా నేనే ఉంటాను, ఒక కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారి జైలుకు పంపించేస్తే శాశ్వతంగా టీడీపీ మూతపడిపోద్ది, ఇంకా నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకెవరు ఉంటారు. గతంలో మేము చూసాం, మీరు చూసారు
ఈ మంత్రులు కానీ వీళ్ళు కానీ 30 సంవత్సరాలు సీఎం అనే చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఊహాగానాల్లో ఉండిపోయారు అనమాట. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా స్కిల్ కేసులోని అక్రమంగా వితౌట్ ఎఫ్ఐఆర్ వితౌట్ నోటీస్ తో ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో అంటే దాన్ని బట్టే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వీళ్ళు కుట్ర కోణం ఏ విధంగా చేశారనేది క్లియర్ గా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇది ఎవరిని కూడా అనవలసి, జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ ఇచ్చేశాడు అందరికి. ఎలా కావాల్సి అలా దోచేసుకోండి, ఎలా కావాల్సి మీరు అలా దోపిడీలు చేసేనని చెప్పి. దీనికి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ 5గురి నేతృత్వంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దోపిడీలు చేశారు. కాబట్టి ఈ అందరి 5గురు దొంగల్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వదలదు. వీళ్ళందరినీ కూడా కటకటాల పాలు చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. నాకు తెలిసి 2025లో మీరు ఒక మార్పును చూస్తారు. రాష్ట్రంలో ఒక గుంట నక్కల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పనిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ గుంట నక్కల ద్వారాగా ప్రజలకి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కి బుద్ధి రాట్లా. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏమవుతుంది, నా క్యాడర్ ఏమవుతుంది, నా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కనబట్ల. ఇప్పటికీ కూడా బెదిరింపు కాల్ చేయడం, ఏదో విధంగా సోషల్ మీడియాలో వాడు ఒకడున్నాడు సజ్జల భార్గవ్ రెడ్డి, ఆడు మనిషా పశువో తెలియదు. సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఏది కూడా ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేయదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే న్యాయమూర్తి గారే యువర్ టేస్ట్ ఇస్ ఎ బ్యాడ్ టేస్ట్. అంటే బ్యాడ్ టేస్ట్ అన్నటువంటి అర్థానికి వాడికి నిజంగా అర్థం తెలిస్తే నిజంగా ఉరేసేసుకోవాలి భార్గవ్ రెడ్డి అన్నాడు. అంటే ఇంత దారుణంగా మహిళల మీద సోషల్ మీడియాలో, హోంమంత్రి మీద సోషల్ మీడియాలో, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, బ్రాహ్మణి గారి మీద, భువనశ్రీ గారి మీద, అంటే కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా ట్రోల్ చేశారు అనేది ఈరోజు క్లియర్ గా, సొంత చెల్లి మీద, తరిమిలా గారి మీద, సొంత చెల్లి మీద ఈ విజయసాయి రెడ్డి అన్నటువంటి ముసలనక్క చంద్రబాబు నాయుడు గారికి కొడుకు వివాహం కోసం ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఆ రోజు పసుపు చీర కట్టుకుంటే ఏ విధంగా ట్రోల్ చేశారండి ఈ పనికిమాల వాళ్ళు. అంటే ఇలాంటి వెధవలు ఈ రోజు మన రాష్ట్రానికి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచిద్దాం. నేను క్లియర్ అవినాష్ రెడ్డి పిఏ కూడా ఎంక్వైరీకి రమ్మంటే నాకు నోటీసులు ఇవ్వలేదు, నోటీస్ ఇస్తేనే వస్తాను. ఆయన నెల రోజుల నుంచి అజ్ఞాతంలో ఉండి కేవలం బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన బయటికి రావడం జరిగింది. అంటే అరెస్ట్ చేయరు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు బయటికి వస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని చెప్పి వాళ్ళు నిజంగానే అనుకున్న నేపథ్యంలోనే బయటకు వస్తున్నారని చెప్పి అనుకోవాలా అండి? అసలు మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఫైనల్ గా చెప్పండి. నో అండి, అటువంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుని మెడ పట్టుకొని ఫిల్ట్ పట్టుకొని లాక్కొచ్చి లోపటేస్తాం. అందులో ఏం లేదు. దాని ఇట్స్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రం ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు, ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మోడీ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఇట్ షుడ్ నాట్ రిపీట్ దిస్ టైప్ సచ్ బ్యాడ్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఉపేక్షించేది లేదండి. ఖచ్చితంగా మెడ పట్టుకొని, రాకపోతే గుడ్డలిప్పి రోడ్డు మీద తన్నుకొని తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. అందులో డౌట్ ఎట్ ఆల్. 2025లో మీరు ఒక మార్పుని చూస్తారు. మీరు మళ్ళా డిబేట్ లో పెట్టండి. 2025లోని గుంటనకలందరినీ జైలుకు పంపించడం ఖాయం. వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగైపోవడం ఖాయం. ఇది డౌట్ లేదు. మీరు రాసుకోండి చెప్తాం. సో ఆ దిశగానే ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉన్నామండి. సో బాల్కోటి గారు ఫైనల్ గా ఏమంటారు? 2025లో తప్పకుండా మార్పు వస్తుంది అని చెప్పి విజయ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు కదా. మేడం గారు నమస్తే. 2025 వచ్చి వస్తుందా? 24 వచ్చి రాదా మేడం? ఇంకా కొన్ని రోజులే ఉందండి 24 వెళ్ళిపోవడానికి కూడా. బాల్కోటయ్య గారు అంటే నేను అంటుంది మీకు అర్థం. 6 సంవత్సరం నుంచి మొదలు పెడతాం అన్నీనా. ఇప్పుడు మేడం గారు సంవత్సరం నుంచి అన్ని మొదలవుతాయి. అంటే ఇప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేయనివ్వండి. ఈ సంవత్సరంలో ఇంకా 31st ఇవన్నీ ఉన్నాయి కదా, మందు పార్టీలు, గిద్దు పార్టీలు అలా చేసుకొని కొద్దిగా సరదాగా సంతోషంగా ఉండాలి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయింది. నేరగాళ్ళకి 6 మాసాలు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. అది చట్టం చేయాల్సిన పని. ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు, ఉప ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా కాదు, డీజీపీ చేయాల్సిన పని. పోతే నేను నిన్న గుంటూరు వెళ్ళాను మేడం. ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల సందర్భంగా ఉద్యమం మీద నేను నా అమరావతి అని చెప్పేసి స్వయంగా నేనే ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తక కార్యక్రమానికి గుంటూరు వెళ్తే సాక్షాత్ అక్కడ తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమంలో క్రియాశీలక పనిచేసిన నాయకులే ఏం చెప్పారంటే, మళ్ళీ ఎన్నికలు జరిగితే
ఆ గుంటూరు జిల్లాలో ఉన్న పత్తిపాడు నియోజకవర్గం 80% తెలుగుదేశం పార్టీ గెలవదు అని చెప్పారు. నేను చాలా హతాశున్నయ్యా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా సగం నియోజకవర్గాలు మళ్ళీ కూటమి ప్రభుత్వం రాదన్నా అని చెప్పారు. ఈ మాట నీకు మహాన్యూస్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, కనీసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ దిశగా ఆలోచన చేస్తారని ఒక ఉద్దేశాన్ని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్న 1,00,000 తప్పుల్ని వాళ్ళు ఏకరువు పెట్టారు. నేను ఆ పేర్లు ఆ సందర్భాలు కూడా చెప్పనక్కర్లా. అందుకని ఈ తప్పుల్ని సవరించుకుంటేనే ఏ పార్టీ అయినా ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమైన కారణం ఏంటంటే తప్పుల్ని సవరించుకోవాలా, తప్పుల్ని కుప్పలుగా పేర్చుకొని మళ్ళీ తప్పులు చేయటం మూలనే ఆయనకు 151 నుంచి 11కు వచ్చాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండాలని ప్రజల కోరికతో తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఎమ్మెల్యేల మీద కానీ నియోజకవర్గాల మీద కానీ ప్రక్షాళన కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ స్థితి రాకూడదు, ఇలాంటి మాటలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి కూడా రాకూడదు అనేది నేను కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ గారు, బాలకోటి గారు ఒక మంచి సూచన అయితే చేశారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి. మళ్ళీ రాదు అని చెప్పని అంటున్నారు. మరి గుంటూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి అధికార దృష్టికి తీసుకువెళ్తే మంచిదేమోనండి, లేకపోతే కనుక మళ్ళీ అపజయం పాలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చర్చలో పాల్గొన్నందుకు, బాలకోటి గారు, కీర్తన గారు, అలాగే విజయ్ కుమార్ గారు.